సంక్రాంతి అంటే భోగి మంటలు, కొత్త వస్త్రాలు, ధాన్యం కుచ్చులు, పిండి వంటలు, కోడి పందాలు మాత్రమే కాదు, అబ్బురపరిచే ప్రభల తీర్థాలు కూడా. ఈ తీర్థాలకు పైరుపచ్చని కోనసీమ వేదిక అవుతోంది. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధనుస్సుల తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదేమో. కోనసీమలో జరుగుతున్నటువంటి జగన్న తోట ఈ ప్రబల తీర్థంలో అత్యంత సుందరమైనటువంటిది, చూడ్డానికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నటువంటిది చూడొచ్చు. మనకి కనిపిస్తుంది కదా, ఈ పంట పొలాలని దాటుతున్నటువంటి ఈ సీన్ కోసమే చాలామంది మొత్తము దాదాపుగా కోనసీమలో ఉన్నటువంటి 90 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి ఒక్కొక్క ప్రభ దాదాపుగా 2 టన్నుల నుంచి 3-4 టన్నులు, ఒక్కోటి 5 టన్నుల వరకు ఉంటుంది. అంటే 5,000 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక్కొక్క ప్రభని వీళ్ళు పంట పొలాల మీదుగా, రోడ్ల మీద నుంచి గ్రామాలన్నీ దాటించుకుంటూ వస్తూ ఉంటారు. ఆ సీనే ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. మనకి కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ మొత్తం పంట పొలాలన్నింటినీ కూడా వీళ్ళందరూ తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఆ ప్రభల్ని వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ తీసుకొస్తున్నటువంటి సీను అత్యంత సుందరంగా కనిపిస్తుంది. దాదాపుగా మోకాళ్ళ లోతులో దిగిపోతున్నటువంటి కాళ్ళు బురదల నుంచి బయటికి రాకపోయినా కూడా అత్యంత కష్టపడుతూ ప్రభ అనేది అన్ని కిందకి వరిగిపోకుండా, పడిపోకుండా మొత్తం అందరూ భుజాలను కాస్తూ క్షణక్షణం అడుగు వేసుకుంటూ కిందకి తీసుకొస్తున్నటువంటి ఒక సుందరమైనటువంటి దృశ్యం. ఈ పంట పొలాల్లో నుంచి ప్రభలు వస్తే, అంటే మనము ఉదయం నుంచి చాలా మందితో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, ప్రభలు కనుక ఒకప్పుడు ఎట్లాంటి దారి లేదు కాబట్టి పంట పొలాలు ఖాళీ స్థలాల్లో నుంచి ఒక దారిగా జగన్న తోటకి తీసుకొస్తూ ఉండేవాళ్ళము. అదే ఆచారంగా ఇప్పుడు అదే రోడ్డు మార్గంగా నడిచిపోతూ ఉంది, అలాగే తీసుకొస్తున్నామని. కానీ ఈ పొలాల్లో నుంచి తీసుకొస్తున్నటువంటి సమయంలో చూస్తున్నాం కదా, మొత్తం అన్నిటి కూడా నాట్లేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నాట్లేసినటువంటి పొలాల్లో నుంచి ఈ ప్రభలను తీసుకొస్తే ఆ పొలాలన్నీ కూడా సుభిక్షంగా ధనధాన్యాలతో తొలతూగుతుంది. ఎక్కువగా అంటే సాధారణంగా పక్కన ఉన్నటువంటి పొలాలు పండే పంటల కంటే ఈ పొలాల్లో ఎక్కువగా ధాన్యం పండుతుంది. ఆ కుటుంబాలు సిరులతో నిత్యము తొలతూగుతారనే కొన్ని ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోనసీమలో జరుగుతున్నటువంటి ఈ జగన్న తోట, ఈ ప్రబల తీర్థం ఏదైతే ఉందో దాదాపుగా 4 శతాబ్దాల కంటే 17వ శతాబ్దం నుంచి ఇప్పటికీ 400 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. 400 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అటు వాతావరణంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, కరోనా టైంలో కూడా ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం కూడా ప్రబల తీర్థాన్ని ఎప్పుడు ఆప్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కంటిన్యూగా కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపుగా చూస్తున్నాం కదా, ఎంతమంది పబ్లిక్, ఆ మొత్తం క్రౌడ్ అంతా కూడా, యువకులందరూ కూడా తమ భుజాల మీద దాదాపుగా ఒక 4 టన్నుల బరువు ఉన్నటువంటి ప్రభని, దాని మీద మళ్ళీ అదనంగా ఉన్నటువంటి పూజారుల్ని వీళ్ళందరినీ ఎక్కించుకుని ఆ బురదలో నుంచి తీసుకొస్తున్నటువంటిది, పంట పొలాల్లో నుంచి కాళ్ళు దిగిపోయినటువంటి ప్లేస్లో తీసుకొస్తున్నటువంటి చూడొచ్చు. ఈ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూడడం కోసం అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ను కూడా చూడొచ్చు. ఒక పక్క కాదు, ఇది పంట పొలాలకు ఒకవైపు అయితే, మరోవైపు చూస్తే ఇక్కడ ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ దాటి జగన్న తోటలోకి కనుక గంగలకూరు ప్రభ కనుక వెళితే ఈ తీర్థం పూర్తయినట్టు. ఇక్కడ నుంచి రాత్రి అంతా కూడా తీర్థం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఈ మొత్తం ఈ సీన్ చూడాలనేది, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వడిలో కలిసిపోయినటువంటి కొబ్బరి తోటలు, అదేవిధంగా అరటి తోటలు, పంట పొలాలు, వరి పొలాల మధ్యలో నుంచి వస్తున్నటువంటి ఈ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూడడం కోసము ఇంతమంది అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ ప్రబల తీర్థాన్ని చూడడానికి ముఖ్యంగా చూస్తే విదేశాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ట్రోలింగ్ ప్రచారంలో, ప్రాచుర్యంలో కూడా వీటి గురించి తెలిసిన తర్వాత అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటిది మనం చూస్తున్నాం కదా. అంతమంది దాదాపుగా 4 టన్నులు బరువు ఉన్నటువంటి 20 నుంచి 25 అడుగులు ఉన్నటువంటి ప్రభని మోసుకుంటూ ఈ పంట పొలాల్లో నుంచి తీసుకొస్తున్నటువంటి సీన్ మనమైతే చూడొచ్చు. సహజంగా మనం పంట పొలాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళైనా సరే కాలు లోపలికి బురదలోకి వెళ్ళిపోతే బయటకు తీయడం చాలా కష్టం. కానీ అంత బరువు ఉన్నటువంటి ప్రభల్ని మోసుకుంటూ వాళ్ళు వస్తున్నటువంటిది చాలా సుందరమైనటువంటి దృశ్యం. ఈ దృశ్యాన్ని చూడడం కోసమే అనేక ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడానికి, చూడడానికి కూడా చాలా సుందరంగా కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ప్రభ ఎక్కడా ఒరిగిపోకూడదు, ప్రభ ఎక్కడా కూడా పడిపోకూడదు. కానీ ప్రతిదీ వాళ్ళ భుజాల మీదే ఉంటుంది, చేతుల మీద పెట్టుకుంటారు, భుజాలతో పట్టుకుంటారు. యువకులందరూ కూడా ఒకప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం చూసినా కూడా
దారి పొడవునా ఎలాంటి ట్రాఫిక్ ఉండకుండా ఉండేలాగా యువకులందరి చేతుల్లో కర్రలు కనిపిస్తున్నాయి కదా, ఆ కర్రల ద్వారా ప్రభస్తున్నటువంటి మార్గాన్ని రోడ్డు క్లియర్ చేసుకుంటూ వీళ్ళైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏకాదశ రుద్రులు అంటే మొత్తం 11 మంది ఆ రుద్రులు ప్రభ రూపంలో ఈ జగ్గన్న తోటకు వచ్చి ఇక్కడ సమావేశం నిర్వహిస్తారనేది ఒక చరిత్ర చెప్తున్నటువంటిది, పురాణాల్లో ఉన్నటువంటిది. సో మొత్తం జరుగుతున్నటువంటి ఈ ఏకాదశ రుద్రుల్లో శివాలయాల నుంచి మొత్తం 11 శివాలయాల నుంచి మొత్తము ఈ ప్రభలు అయితే వస్తుంటాయి. ఇవి కాకుండా అదనంగా చాలా ప్రభలు ఈ జగన్న తోటకు వస్తుంటాయి. అవన్నీ వీటికి అనుసంధానంగా తయారు చేసినటువంటి ప్రభలు. సో చూస్తున్నాం కదా, వచ్చినటువంటి ఆ విజువల్లో కూడా చూడొచ్చు. ప్రభ నడిచి వస్తున్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి పొలం అంతా కూడా పూర్తి స్థాయిలో పోయినటువంటి, అక్కడ ఉన్నటువంటి వేసినటువంటి నాట్లన్నీ పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడ ఈ పొలాలకు సంబంధించినటువంటి రైతులు ఏ ఒక్కరు కూడా ఈ ప్రభలు వచ్చే మార్గాన్ని ఎవరు కూడా ఇబ్బంది పడరు. పైగా జరుగుతున్నటువంటి దాన్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళ పొలాల్లో నుంచి ఎప్పటి నుంచో కూడా మా పంట పొలాల్లో నుంచి తీసుకువెళ్ళాలని కోరుతున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసాం కదా, పంట పొలాల్లో నుంచి వస్తున్నటువంటి అత్యంత సుందరమైనటువంటి ఈ దృశ్యాన్ని చూస్తున్నాం కదా. ఇది ఒక పక్క దీన్ని చూడడం కోసం ఎన్నో కిలోమీటర్ల నుంచి, ఎన్నో ఊర్ల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా మందికి దెబ్బలు తగులుతూ ఉంటాయి, గాయాలు పాలవుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వీళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. మరికొద్దిసేపట్లో ఈ గంగలకూరుకి సంబంధించినటువంటి ఈ ప్రభ ప్రస్తుతం కాలువ దాటి జగ్గన్న తోటలోకి ప్రవేశిస్తుంది. దీంతో ఈ ప్రభలు కంటిన్యూగా మొత్తము ఏకాదశి రుద్రులు అయితే ప్రభల తీర్థము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం విజువల్లో చూడొచ్చు. పంట పొలాల్లో నుంచి తీసుకొస్తున్నటువంటి ఈ గంగలకూరు సంబంధించినటువంటి ప్రభని, అంటే కొన్ని దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభలన్నీ కూడా ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయ్యి ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రభల్ని వీళ్ళు అత్యంత కష్టంతో అంటే గంగలకూరు ప్రభ అనేది మొత్తం పొలాలలో నుంచే రావాలి. కొన్ని చోట్ల కొబ్బరి తోటల్లోనూ, కొన్ని చోట్ల అరి తోటల్లోనూ, కొన్ని చోట్ల ఇలా పంట పొలాల్లోనూ చివరిసారిగా కాలువను దాటుకుని ఇది జగన్న తోటలో ఉన్నటువంటి ఈ ప్లేస్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఇంత అందమైనటువంటి నేషనల్ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఈ గంగలకు ఈ జగ్గన్న తోట ఈ ప్రబల తీర్థం అనేది ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటిది. ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం దీన్ని గుర్తించడం 2023 రిపబ్లిక్ డే పరేడ్లో కూడా ఈ గంగలకు ఈ జగ్గన్న తోటలో అంటే కోనసీమకు సంబంధించినటువంటి ప్రబల తీర్థానికి ఒక ప్రదర్శించడం కూడా పరేడ్లో ప్రదర్శించడం కూడా జరిగింది. అంత అద్భుతమైనటువంటి ఈ ప్రబల తీర్థాన్ని చూడడం కోసం అనేక ప్రాంతాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ సంక్రాంతి సీజన్లో 3 రోజుల పాటు జరిగే ఈ భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో సంక్రాంతి రోజు నాడు కొత్తపేట ప్రబల తీర్థం అనేది జరుగుద్ది. ఆ చివరి రోజు, సంక్రాంతి చివరి రోజు అయినటువంటి ఆ కనుమ రోజు ఖచ్చితంగా ఈ ప్రబల తీర్థానికి సంబంధించి మనం చూస్తున్నాం కదా. ఈ ప్రబల తీర్థంలో జగ్గన్న తోట ఆ ప్రభలతో ఈ సంక్రాంతి ముగుస్తుంది, అదేవిధంగా ప్రబల తీర్థం కూడా ముగుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మొత్తం పబ్లిక్ అంతా ఇక్కడికి చేరుకుని కోనసీమ ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రబల తీర్థాన్ని ముగింపు దశకు వచ్చినటువంటి నేపథ్యంలో భారీ క్రౌడ్ మధ్య ప్రస్తుతం అయితే ఈ ప్రబల తీర్థం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థం నా భవిష్యత్తులో కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రబల తీర్థం ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చుకుని తీసుకొస్తున్నటువంటిది. గంగలకూరుకి సంబంధించినటువంటి ఈ ప్రభని పంట పొలాల మీదుగా రోడ్లు దాటుకుంటూ, పంట పొలాలను దాటుకుంటూ కనిపిస్తుంది కదా. ఇది చివరి అంకం. దాదాపుగా ఈ కాలువను దాటుకుని రావాలంటే మొత్తం ఈ కాలువ కూడా ఇంచుమించుగా మనిషి లోతు ఉంది, మనిషికి గుండెల లోతు, పీకల లోతు వరకు వస్తుంది. ఇంత లోతుగా ఉన్న దానిలో కూడా ఇంచుమించుగా 4-5 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ ప్రభని మోసుకుంటూ కాలువ దాటించుకొని ఈ జగ్గన్న తోటలో లోపలికి వస్తే ప్రబల తీర్థానికి సంబంధించినటువంటి ఈ ర్యాలీ అనేది ముగుస్తుంది. మనము చూస్తున్నాం కదా విజువల్స్.
ఎంతో దీనికి శక్తిని మాత్రమే కాదు, ఎంతో దీని మీద ఈత తెలిసి ఉండాలి, నిష్ణాతులైన ఉన్నటువంటి వాళ్ళై ఉండాలి. ఒక ఏదో శ్రీరాముడు ఈ వారధి కట్టిన సమయంలో రామదండు ఎలా అయితే పనిచేస్తుందో రామసేతు కట్టిన సమయంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువకుల సైన్యం మొత్తం అంతా కూడా ప్రభల్ని తీసుకొచ్చే సమయంలో ఇలాగే ఒక రామదండు తీసుకొచ్చినటువంటి హనుమత్ దండులాగా మొత్తం అందరూ కూడా వస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. కొన్ని వేల మంది ప్రజలు, అంటే కోనసీమ జిల్లాలో సంబంధించి ఈ అమలాపురం ఇటు కోనసీమకు సంబంధించినటువంటి దాదాపుగా 90 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి ఈ జగ్గన్న తోట ఈ ప్రబల తీర్థాన్ని చూడడానికి వస్తుంటారు. ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత మంది జనసందోహం మధ్యన ప్రస్తుతం అయితే ఈ ప్రబల తీర్థం కొనసాగుతుంది. పబ్లిక్ని కూడా చూడొచ్చు. ఇప్పుడే అంటే మనం కొద్దిసేపటి క్రితం చూసాం ఈ ప్రబల తీర్థానికి సంబంధించి పంట పొలాల్లో నుంచి ఈ ప్రభల్ని గంగలగూరు ప్రభని తీసుకొస్తున్నటువంటిది. ఏకాదశి రుద్రులు మొత్తం 11 ప్రభలైతే వస్తాయి. ఈ 11 మంది రుద్రులు జగ్గన్న తోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సమావేశమయ్యి, అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో ధనధాన్యాలతో సిరులతో తొలుతూగేలాగా చూడాలి అని చర్చించుకుంటారని శాస్త్రాల్లో ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు. సో దీన్ని ఉద్దేశించి, అంటే పూర్వకాలం దాదాపుగా ఇది 17వ శతాబ్దం నుంచి ఈ ప్రబల తీర్థం కొనసాగుతుంది అని చెప్తారు. అంటే గత 400 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థంలో ఒకప్పుడు ఎలాంటి దారులు లేవు, రోడ్స్ లేకపోవడం వల్ల పంట పొలాల్లో నుంచి అటు వస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కడ తోస్తే ఆ రోడ్లలో తీసుకొచ్చారు. అలా వచ్చినదే గత 400 ఏళ్లుగా వచ్చినటువంటి మార్గాన్ని ఎంచుకున్నటువంటి నేపథ్యంలో మనకి కనిపిస్తుంది కదా. ప్రస్తుతం ప్రభున్నటువంటి ప్లేస్ నుంచి కూతవేటు దూరంలోనే, అంటే 50 నుంచి 100 అడుగుల దూరంలోనే ఒక బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టి, పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి 2 బ్రిడ్జిలు ఉన్నాయి. కానీ ప్రభను బ్రిడ్జ్ ఉన్నంత మాత్రాన బ్రిడ్జిల పైనుంచి ఏ ఒక్కరూ తీసుకురారు. ఈ మొత్తం ప్రభ మొత్తాన్ని కూడా పారుతున్నటువంటి ఈ కాలువలో నుంచే తీసుకొస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఒకప్పుడు అంటే వాటర్ ఫోర్స్ లేకపోతే బురదలో నుంచి కొంతవరకు ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఈ ప్రభలు తీసుకొస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తున్నాం దాదాపుగా ఒక్కొక్కరికి కూడా నడుము లోతు పైకల లోతు వరకు వాటర్ ప్రవహిస్తూనే ఉంది. ఆ ప్రవాహంలో ఈ చివరిదైనటువంటి ఈ ప్రభను తీసుకొస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. అత్యంత ప్రమాదకరమైనటువంటిది. కానీ ఇక్కడ ఎవరికి ప్రమాదం అనేది ఏ కోసానా కనిపించడం లేదు. ఎందుకు అంటే ముఖ్యంగా చూస్తే మనం ఇక్కడ కోనసీమలో అన్ని కాలువలు ఉంటాయి, సముద్రం ఉంటుంది, అదేవిధంగా నదులు ఉంటాయి. వీటన్నిటిలో కూడా నిష్ణాతులుగా వీళ్ళందరూ కూడా ఈత తెలిసినటువంటి వాళ్ళు కావడంతో వాటర్లో ఈ కాలువలో ప్రవాహం కొనసాగుతున్నా కూడా చాలా సునాయాసంగా వీళ్ళు ఈదుతూ తీసుకొస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా వస్తున్నటువంటి ఈ ప్రభ చూస్తున్నాం కదా, ఈ కాలువను దాటిస్తేనే ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ర్యాలీగా వస్తున్నటువంటి చివరి ప్రభ కావడంతో ఇది పూర్తవుతుంది. దీన్ని చూడడం కోసం ఎటువైపు చూసినా దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఈ జనం ఇలాగే భారీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాకపోకలన్నీ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటిది. ఎక్కడో వాహనాలను నిలుపుదల చేసుకుని అందరూ నడుచుకుంటూ ప్రభలను అనుసరించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కాలువను దాటితే కానీ ఈ ప్రబల తీర్థం పూర్తి కాదు. కానీ కాలువ దాటాలంటే చూస్తున్నాం కదా, వీళ్ళందరూ ఈత కొడుతున్నా కూడా కొంతవరకు ఇక్కడ ఆ రోపులు వేసి తాళ్ళు వేసి ఎవరు ముందుకు వెళ్లకుండా కొట్టుకుపోకుండా ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం అయితే ఇక్కడ తాళ్లతో దాన్ని బిగించి మరి ఆ ప్రభని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరికి మునిగిపోతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ముంపుకు గురి కాకుండా దాదాపుగా 4 టన్నుల వరకు ఉండే ఇంచుమించుగా 4000 కేజీలు ఉన్నటువంటి ఆ ప్రభని వాళ్ళకి అందనటువంటి, ఎందుకంటే ఆ నీళ్లు ఇప్పటికే పేకలు లోతున్నాయి. కింద అడుగులు వేసినా కూడా బురదలోకి అడుగులు కాళ్ళు దిగిపోతూ ఉంటాయి, కూరుకుపోతూ ఉంటాయి. ఇరుక్కుపోయి పైకి తీసే అవకాశం అయితే లేదు. ఒకరిని ఒకరు సపోర్ట్గా తీసుకుని ప్రస్తుతం అయితే ఈ ప్రభను దాటిస్తున్నటువంటిది మనం విజువల్లో చూడొచ్చు. ఇంతటి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రబల తీర్థాన్ని ఈ ఫైనల్ని చూడడానికి
చివరిగా జరుగుతున్నటువంటి ఈ ప్రభని గట్టు దాటించి అంటే ఈ కాలువను దాటించి గట్టెక్కించడానికి దాదాపుగా గంటకు పైనే సమయం పడుతుంది. అయినా ఏ ఒక్కరిలో కూడా అలసట అనేది కనిపించదు. మొదటి ఈ ప్రభని వీళ్ళ భుజాన్ని ఎత్తుకున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో అదే ఉత్సాహాన్ని కోనసీమ కుర్రకారు కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం వీళ్ళందరూ కూడా తీసుకొస్తున్నటువంటిది చూస్తున్నాం. ఇంత జనసందోహం, అశేష జనవాహిని అనే చెప్పాలి. దాదాపుగా ఒక కోనసీమే కాదు, ఈ ప్రభల తీర్థం జరిగిన సమయంలో కోనసీమకు సంబంధించినటువంటి 90 గ్రామాలతో పాటుగా అటు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ ప్రభల తీర్థం ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా ఈ ప్రభలకు సంబంధించి కోనసీమ ప్రభలను గుర్తించడం 2023లో జరిగినటువంటి ఈ రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ఈ ప్రభల్ని శకటాల రూపంలో ప్రదర్శించారంటే ప్రభల తీర్థానికి సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పూర్వకాలం నుంచి తరాలు మారుతున్నాయి, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాన్ని, వ్యవహారాన్ని ఎవరు మర్చిపోకుండా, వదిలిపెట్టకుండా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటిది మనం చూడొచ్చు. ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రభల తీర్థాన్ని బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. జరుగుతున్నటువంటి ప్రభల తీర్థానికి సంబంధించి మనం చూస్తున్నాం కదా, ముందు నుంచి అంటే ఊళ్ళల్లో ప్రారంభమయ్యి కొబ్బరి తోటల్లో నుంచి, అరటి తోటల్లో నుంచి, వరి పొలాల్లో నుంచి, బురదలోను, కాలువలు అన్నింటినీ దాటుకుంటూ అడుగులో అడుగు వేస్తూ ప్రస్తుతం అయితే వీళ్ళు తీసుకొస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. ఇంత అద్భుతమైన సుందరమైన దృశ్యాలను సంవత్సరానికి ఒక్కసారే రావడం, అది కూడా సంక్రాంతి సమయంలో, సంక్రాంతి జరుగుతున్నటువంటి 3 రోజుల్లో చివరి రోజు అయినటువంటి కనుమ రోజు ఈ ప్రభల తీర్థం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి, చూసి ఆనందించడానికి, పాల్గొనడానికి ఎంతోమంది వేల సంఖ్యలో ఇక్కడికైతే వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. దీంతో పాటుగా పోలీసులు భారీగా ఇక్కడికక్కడ పోలీసులు ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటుగా లోకల్గా ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ప్రస్తుతం సెక్యూరిటీని ఎక్కడికక్కడ వీళ్ళు ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసినటువంటిది కూడా మనం చూడొచ్చు. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం జరగకూడదు, కాకపోతే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కాలువలు దాటుతున్నప్పుడు, పొలాలు దాటుతున్నప్పుడు ప్రభ వరికిన వీటిని మోసుకొస్తున్నటువంటి ఒకరి మీద ఒకరు పడిపోయిన, తొక్కిసలాట జరిగిన ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండే విధంగా ప్రస్తుతమైతే ఈ ప్రభలు ఈ చివరి అంకానికి చేరుకున్నటువంటిది మనమైతే విజువల్లో చూడొచ్చు. చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. అంటే గత సంవత్సరాలతో పోస్తే గత కొంతకాలంగా ఈ కాలువల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉండడం వల్ల నడుము లోతులో బురదలో ఉన్నా కూడా చాలా ఈజీగా వీళ్ళు ఈ ప్రభల్ని దాటిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. నీటి ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉంది. నీటి ప్రవాహం అలా కంటిన్యూ అవుతున్న ఆ ప్రవాహంలో ఈ ప్రభలని ప్రస్తుతం అయితే ఈ కాలువను దాటిస్తున్నటువంటిది చూడొచ్చు. చూస్తున్నాం కదా, పబ్లిక్ ఒక పక్క నుంచి జరుగుతున్నటువంటి దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళలో చాలామంది కూడా దీనికి సాయం చేయడానికి, ఈ ప్రభల్లో పాల్గొనడానికి చాలామంది కూడా వస్తున్నారు. నిజంగా ఇంతటి సుందరమైన, అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. సో ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంత దూరం నుంచి చూసినా కూడా పబ్లిక్ ఆ క్రౌడ్ అనే దాన్ని ఒక్కసారి కెమెరామెన్ అరుణ్ చూపిస్తున్నాడు. ఈ క్రౌడ్ మొత్తం కూడా మనం కెమెరా ఎటు చూపించినా కూడా జనమే కనిపిస్తూ ఉంటారు. ఇది కాలువ కావడం, నిత్యం నీళ్లు ప్రవహిస్తుండడంతో పబ్లిక్ ఇటు వైపు రావట్లేదు. కానీ మామూలుగా అయితే మొత్తాన్ని కూడా జనాలు నిండిపోయి ఉండేది. అంత క్రౌడ్ అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఈ ప్రభలు ఎప్పుడైతే ఈ కాలువను దాటుకుని చివరికి చేరుతుందో ఈ ప్రభల తీర్థం ముగుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇప్పటికే ఆ చుట్టూ ఈ ప్రభలకు సంబంధించి ఈ వెనక వైపు, ముందు వైపు, 2 వైపులా కూడా వీళ్ళు తాళ్లతో పూర్తిగా కట్టి బంధిస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈజీగా లాగి ఈ నీళ్లలో వరిగిపోకుండా, ఎందుకంటే చేతుల మీద, భుజాలకు ఉన్నటువంటి ప్రభ ఎక్కడ పూర్తిగా కింద పడిపోకుండా తీసుకుని వెళ్ళాలి చివరి వరకు. అలా తీసుకువెళ్ళడం కోసమే ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఇంత కష్టపడుతున్నటువంటిది మనమైతే చూడొచ్చు. సో చివరి అంకానికి చేరుకుంది. చివరిగా ఈ ప్రభని ప్రస్తుతం అయితే వీళ్ళు పూర్తి స్థాయిలో గట్టుకు చేరుస్తున్నటువంటి విజువల్ అయితే చూడొచ్చు. ఒక్కసారి
ఇక్కడికి వచ్చినటువంటి అంటే వీళ్ళందరూ ఉన్నటువంటి ఈ క్రౌడ్ కనుక మనం గమనిస్తే ఈ క్రౌడ్ మొత్తం జగ్గన్న తోట మొత్తం అంతా కూడా నిండిపోయింది పబ్లిక్తో. వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి ఈ ప్రభని చూసి తర్వాత ఈ తీర్థంలో పాల్గొని సాయంత్రం అంటే రాత్రి అంతా కూడా జరుగుతుంది. సాయంత్రం ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకుంటారు. అంటే ఇంచుమించుగా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రభల తీర్థం అనేది రాత్రితో ముగుస్తుంది. ఇప్పటికే సంక్రాంతి రోజు నాడు మొత్తం అంటే కొత్తపేటలో దాదాపుగా 14 ప్రభలు అటు పాత రామాలయం కొత్త రామాలయం నుంచి వచ్చినటువంటి 14 ప్రభల తీర్థం ముగిసింది. చివరి రోజు అయినటువంటి కనుమ రోజు ఈరోజు మొత్తము జగ్గన్న తోటకు వస్తున్నటువంటి ఏకాదశ రుద్రులతో ఉన్నటువంటి 11 ప్రభలు ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి ఈ దృశ్యాలను చూడొచ్చు. సో మొత్తంగా చూస్తే ఎంతో సుందరమైనటువంటి ఎంతోమంది చూడాలనుకుంటున్నటువంటి కన్నులారా చూసి ఆనందించాలనుకుంటున్నటువంటి ఈ ప్రభల తీర్థం చివరి దశకైతే చేరుకుంది. మరికొద్దిసేపట్లో చివరికి ఉన్నటువంటి కాలువను దాటి ఈ జగ్గన్న తోటలోకి చేరి ఏకాదశ రుద్రులుగా ఉన్నటువంటి మొత్తం 10 మందితో ఈ చివరిదైనటువంటి ప్రభ చేరుకుని 11 రుద్రులు సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభల తీర్థం అయితే ముగింపు అయితే కొనసాగుతుంది. చూస్తున్నాం కదా అత్యంత సుందరమైనటువంటి ఈ జగ్గన్న తోట కోనసీమ ప్రభల తీర్థం పూర్తి స్థాయిలో మొత్తము అశేష జనవాహిని మధ్య కొనసాగి పూర్తయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు బిగ్ టీవీ, జగ్గన్న తోట, అంబేద్కర్ కోనసీమ జిల్లా.